హాయ్ అండి, అందరికీ ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీతో 2 మాటలు. 500 సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా నిన్నటి లైవ్లో కొంతమంది నా ఆనందంలోనూ మరియు వాళ్ళ అభిప్రాయాలను నాతో కొంచెం షేర్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఇక మీదట ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకి రాబోతున్నాను. ఇలాగే మీ సపోర్ట్ ప్రతి దాంట్లోనూ నాకు అందిస్తారని, మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మాపై ఉంచుతారని ఆశిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదములు. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ధృవచరిత్ర 6వ భాగానికి మీ అందరికీ స్వాగతం. గత భాగంలో శ్రీమన్నారాయణుడి దర్శనం, శంకు స్పర్శతో జ్ఞానోదయం పొంది శాశ్వతమైన ద్రౌపదాన్ని పొందే వరాన్ని అందుకున్నాడు ధ్రువుడు. ఇప్పుడు మధువనం నుండి తన రాజధాని వైపు అడుగులు వేస్తున్నాడు. ఒక చిన్న పిల్లాడిలా వెళ్ళి ఒక మహాత్ముడిలా తిరిగి వస్తున్న ధ్రువుడిని చూసినప్పుడు తండ్రి ఉత్తానపాదుడు, తల్లి సునీత, సవతి తల్లి సురుచి ఎలా స్పందించారు? ఆ మహోత్తరమైన పునఃకలయిక ఘట్టం ఈరోజు మనం తెలుసుకుందాం. చిన్నారి ధ్రువుడు అడవికి వెళ్ళిపోయిన తరువాత ఉత్తానపాద మహారాజు ఎంతో బాధపడ్డారు. తన చిన్న కొడుకు ఉత్తముడిని, ప్రియమైన సురుచిని చూసినప్పుడు ధ్రువుడే గుర్తుకు వచ్చేవాడు. నా కుమారుడు అడవిలో ఏమైపోయాడు అని కుమిలిపోయేవాడు. ఆ సమయంలో నారద మహర్షి రాజధానికి వచ్చి ధ్రువుడు గురించి శుభవార్త చెప్పాడు. రాజా, నీ కుమారుడు క్షేమంగానే ఉన్నాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని ఆయన వరం పొంది తిరిగి వస్తున్నాడు. నీకు ఎలాంటి అపకారం జరగదు. రాజ్యానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ మాటలు విని ఉత్తానపాదుడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. నారద మహర్షికి కృతజ్ఞతలు తెలిపి వెంటనే ధ్రువుని ఆహ్వానానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. రాజధాని అంతా పండుగ వాతావరణం నెలకొంది. రాజ్యమంతా శుభ్రం చేశారు. తోరణాలతో అలంకరించారు. మేళ తాళాలతో, మంగళవాద్యాలతో ప్రజలందరూ ధ్రువుడిని చూడటానికి వేచి ఉన్నారు. రాజు ఉత్తానపాదుడు, సునీత, సురుచి, ఉత్తముడు అందరం నగరం వెలుపల ధ్రువుడి రాక కోసం నిలబడ్డారు. అంతలో దూరంగా ఒక చిన్న బాలుడు శాంతమైన ముఖంతో, దివ్యమైన తేజస్సుతో నడిచి రావడం కనిపించింది. ఆయనే మన చిన్నారి ధ్రువుడు. అడవిలో పడిన కష్టం ఆయన ముఖంలో కనిపించలేదు. కేవలం భగవద్ దర్శనం వల్ల కలిగిన ప్రశాంతత మాత్రమే ఉంది. ధ్రువుడు రాగానే ముందుగా తన తండ్రి ఉత్తానపాదుని పాదాలకు నమస్కరించాడు. అంతవరకు ధ్రువుడిని నిర్లక్ష్యం చేసిన తండ్రి ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ధ్రువుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయన కళ్ళల నుండి ఆనంద బాష్పాలు ఆగలేదు. నా కుమారుడు తిరిగి వచ్చాడని ఉప్పొంగిపోయాడు. తరువాత తల్లి సునీతను చూశాడు ధ్రువుడు. సునీత ఆనందానికి అవధులు లేవు. నా కొడుకు కేవలం బతికి రావడం మాత్రమే కాదు, భగవంతుని అనుగ్రహాన్ని పొంది వచ్చాడు అని కన్నీళ్లు పెట్టుకుంది. ధ్రువుడు తల్లి పాదాలకు నమస్కరించి ఆమె దీవెనలు పొందాడు. ఈ దృశ్యమంతా చూస్తున్న సవతి తల్లి సురుచి తను ధ్రువుడిని ఎలా అవమానించిందో గుర్తు తెచ్చుకుని సిగ్గుపడుతుంది. ధ్రువుడి పాదాలపై క్షమించమని వేడుకుంది. నాయన, నా అజ్ఞానం వల్ల నిన్ను ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించు అంది. ధ్రువుడు ఆమెను లేపి, అమ్మా, నీ మాటలే లేకపోతే నాకు భగవంతుడి దర్శనం అయ్యేది కాదు. నువ్వు కూడా నా తల్లివే అని వినయంగా పలికాడు. ధ్రువుడి గొప్ప మనసు చూసి సురుచి మరింత ఆశ్చర్యపోయింది. ఈ విధంగా ధ్రువుడు తిరిగి రాజ్యానికి వచ్చాడు. కేవలం రాజ్యాన్నే కాదు, అందరి మనసు గెలిచాడు. భగవంతుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి అవమానం కూడా మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది ధ్రువుడు నిరూపించాడు. వచ్చే భాగంలో ధ్రువుడి పరిపాలన ఎలా సాగింది, ఆయనకు ఎదురైన అడ్డంకులు ఏమిటి, చివరికి ధ్రువపదాన్ని ఎలా చేరుకున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు.